బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా మరి 11వ వన్డే బైబిల్ సెమినార్ బైబిల్ క్లాస్కి చేరి ఉన్న మోకరించిన మీ అందరికి కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా ప్రతి నెల జరిగే యొక్క సెమినార్లో భాగంగా స్థానిక సేవకులుగా మరి సహోదరులు ఎన్ సామీలు గారు సంఘము ఎంతో ప్రేమించి ఆదరించి దేవుని వాక్యాన్ని పంచుకోవాలని మమ్మల్ని ఆహ్వానిస్తున్న విధానం బట్టి వారికి మరి కుటుంబానికి స్థానిక సంఘ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం చదువుచున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుచున్నాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, విఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. గడిచిన కాలం అంతట్లో మీ కృపాకాంతుల తోడుగా ఉంచి మమ్మల్ని సజీవులుగా నడిపిస్తున్నందుకై మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నా. రాత్రికాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీ పాసనిధికి వచ్చి ప్రార్థిస్తున్నా. తండ్రి, ఈ యొక్క ఐటిపాముల గ్రామంలో స్థానిక క్రీస్తు సంఘ ఆవరణలో ఇక దాసుడు ఆయన మరి సమీలు గారు మమ్మల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించి ఆయన మరి ఇక్కడికి వాక్యాన్ని పంచుకోవడానికి ఆహ్వానించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. వారిని వారి కుటుంబాన్ని బట్టి సంఘాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నా. ప్రతి నెల జరుగుతున్న వన్డే బైబిల్ సెమినార్ బైబిల్ తరగతికి వస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఇప్పటివరకు పాటల ద్వారా మీకు నామాన్ని స్తుతించి కనపరిచిన ఈ ప్రియబిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇంకనూ కావలసిన చక్కని స్వరాలను, మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నా. చదవబడిన వాక్య భాగం నుండి కొద్ది నిమిషాలు మీకు వాక్యాన్ని మీరు ధ్యానం చేయనుండగా వినుచున్న మీ ప్రియబిడ్డలకి మంచి మనసు, హృదయాన్ని, ఆలోచన జ్ఞానాన్ని అనుకరిస్తారని, మీకు వాక్యాన్ని మీతో రోజు నన్ను ఆత్మజ్ఞానంతో నడిపిస్తారని, ఆ యొక్క పాపముల అపరాధములు మన్నించగలరని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగం మరలా చదువుతున్నాను చూడండి. గ్రంథం ఉన్న వాళ్ళు మన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువగు యేసుక్రీస్తు, అక్కడ వరకు ఒక మాట, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఇక్కడ 2 పదాలు కనపడుతున్నాయి. మన ప్రభువగు ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు అనేది 2వ పదం. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే యేసు ప్రభుని యేసయ్య అని సంబోధిస్తున్నారు. 1000 పాటలు రాస్తే 900 పాటలు దాకా యేసయ్య అనే ఉంటాయి. పాడేవారు అది యొక్క శృతి, లయ, ఆ స్వరం అంతా కూడా అది కొంత సహకరిస్తుంటుంది ఆ పదానికి. అయితే ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో ఆ టెర్మినాలజీ అంటే ఆ వాడక పదం అనేది లేదు. మొట్టమొదట యేసయ్య అనే పదము లేదు. ఏమున్నది? యేసు, యేసు ప్రభు, యేసు క్రీస్తు, క్రీస్తు ప్రభు, ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇక్కడ కూడా ప్రభువగు యేసు క్రీస్తు అంటే ఎందుకు ఈ యొక్క విషయాన్ని ధ్యానం చేయాలనుకున్నానంటే, ఉదాహరణకి ఒక టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. ఒకప్పుడు టెలిఫోన్ అంటే ఆ ల్యాండ్ లైన్ ఉండేదన్నమాట, తీగల ద్వారా
ఐరన్ తీగల ద్వారా. అది పోయిన తర్వాత మొబైల్ ఫోన్ వచ్చింది. మొబైల్ అంటే ఎక్కడైనా అక్కడ తిరిగేది అనమాట, సంచరిస్తూ మాట్లాడేది, మొబైలైజేషన్ చేయడం. అందులో 2G అని 3G అని, G అంటే జనరేషన్. ఒక్కొక్క జనరేషన్కి అది మార్పులు చెందుకుంటూ వస్తుంది. 2G స్పెక్ట్రమ్ అని, 3G అని, ఇలాగా ఫోన్ మాట్లాడడమే ఒకటైతే, తర్వాత టెక్స్ట్ మెసేజ్ పంపడం ఒకటైతే, దాని తర్వాత వాయిస్ కాల్ ఇంకా పెంచడం. 3G వచ్చినాక ఇంకా కొంచెం డెవలప్ అయింది. 4G వచ్చినాక ఈ వాట్సాప్ టెక్నాలజీ, ఫేస్బుక్ అని చెప్పి వీడియో కాల్స్, ఇప్పుడు ఆన్లైన్ జూమ్ అంటే 5G వస్తుంది. ఇలాగ జనరేషన్కి అప్డేట్ అవుతుంది. ఏదైనా ఒక యాప్ పని చేయకుంటే అప్డేట్ చేయబడ్డది, ఇదేనా కాదు. అయితే వారందరూ రాసిన వారు తప్పు చేశారని కాదు. అయితే మనం కూడా అప్డేట్ కావాలి. ఒకప్పుడు విద్య అందరికీ లేదు, ఇప్పుడు విద్య అనేది అందరికీ అనుగ్రహించబడింది. ఆ విద్యను బట్టి మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం, అంతేనా కాదు. కాబట్టి ఈ టెక్నాలజీ అనేది పదము, యేసయ్య అనే పదము పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ లేదు. మొదటి పాయింట్. మరి ఎందుకు వాడుతున్నారంటే అది వారికే తెలవాలి. అర్థమవుతుందా? వారు ఏ దృక్పథంతో అంటున్నారంటే చెప్పగలుగుతారు. యేసు ప్రభుని తండ్రిగా సంబోధిస్తున్నారు. యేసు ప్రభుని తండ్రిగా సంబోధిస్తున్నారు. యేసయ్య అనడంలో వారి యొక్క ఉద్దేశం ఏంటంటే యేసయ్య తండ్రి అని వారు సంబోధించుకుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ఎక్కడ తండ్రిగా పిలువబడలేదు. రెండో పాయింట్. మొదటగా యేసయ్య అనే పదము టెర్మినాలజీ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనబడదు మనకు. అది ఏంటిది అది మరి అంటే మ్యాన్స్క్రిప్ట్స్ అంటే మానవ కల్పితం అంటే మనుషుల ఆలోచన కల్పితం చేసుకునేది మ్యాన్స్క్రిప్ట్స్ అంటారు. అయితే మరి దాన్ని బట్టే తండ్రి కూర్చున్నా లేచినా అయ్యా తండ్రి యేసయ్య అంటుంటారు సాధారణంగా. అది వాడుక భాషలో ఎందుకు వచ్చిందో, ఎలాగా అది అభివృద్ధి చెందిందో తెలియదు. కానీ సమయం వచ్చినప్పుడు దాన్ని తెలుసుకుంటేందుకు ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1:3 మన తండ్రియకు మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. యేసు ప్రభుని ప్రభు అని రాయడం వచ్చింది. ఆయనకు ఎవరు ఉన్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నారు. కాబట్టి యేసు ప్రభుని తండ్రిగా సంబోధించిన ఆనవాళ్ళు ఎక్కడ కూడా లేవు. కాబట్టి మరి ఆయన ఏమని అనాలా? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయనని దేవుని కుమారుడని సంబోధిస్తుంది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 3వ మత్తయి రాసిన సువార్త 3వ 16-17 యేసుక్రీస్తు ఇక్కడ బాప్తిసం పొందిన సందర్భంలో ఆయన తండ్రి అయిన దేవుడే ఈయన నా కుమారుడు, నా ప్రియ కుమారుడు అని చెప్పడం జరిగింది. అంటే యేసు ప్రభుని తండ్రి కాక పిలవకుండా ఉంటే మరి ఏమని పిలవాలా? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే కుమారుడు అని చెప్తుంది. చూడండి 16వ ఆయన బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురములే దిగి తన మీదికి వచ్చుట చూచాను. మరి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఈజ్ మై బిలవ్డ్ సన్ అంటుంది. నా ప్రియ కుమారుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చింది. ఆకాశంలో ఎక్కడ ఎవరుంటారు? పరలోకం తండ్రి అయిన దేవుడు ఉంటారు. పాత నిబంధన అంతట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం అందున్న దేవా అని అనేకులు ప్రవక్తలు ప్రార్థన చేశారు. కాబట్టి పాత నిబంధనలో తండ్రి అని సంబోధించిన ఆనవాళ్ళు కూడా ఉండవు. యెహోవా, దేవా, ఆకాశమందు ఆసీనుడైన వాడా ఇలాగ సంబోధించారు. తండ్రి అని పరిచయం చేసింది ఎవరంటే యేసు ప్రభు. ఎక్కడ పరిచయం చేశాడు? ప్రార్థన నేర్పుటలో పరిచయం చేశాడు. దాన్ని పరలోక ప్రార్థన అంటారు. అది పరలోక ప్రార్థన కాదు, మాదిరి ప్రార్థన. 6వ 8వ మీరిలాగా ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి అని అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి తండ్రి అని పరిచయం చేసింది ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభుని కుమారుడని పరిచయం చేసింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. కానీ తారుమారు చేస్తున్నారు.
కుమారుణ్ణి కుమారునిగా చూడకుండా యేసయ్య తండ్రి అని సంబోధిస్తున్నారు. చూడండి, ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. తను ఏర్పాటు చేసుకున్న శిష్యుడు కూడా అదే మాట చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము, ఈ రెఫరెన్స్ నుండి కూడా రాసుకొని ధ్యానం చేయండి. 16వ అధ్యాయము 13 నుంచి 17వ వచనం వరకు చదివితే అక్కడ యేసు ప్రభు ఫిలిప్పుదైన కైసర ప్రాంతానికి వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొచ్చున్నారని తన శిష్యులను అడగగా వారు ఏం చెప్పారు? కొందరు బాప్తిసం ఇచ్చే యోహాననియో, కొందరు ఏలియా అనియో, కొందరు ఇర్మియా అనియో, లేక ప్రవక్తలలో ఒకరని చెప్పుకొచ్చున్నారని. వాళ్ళందరూ కూడా మరణించారు. అప్పటికి వారి రూపంలో ఈయన వచ్చాడు అనుకుంటున్నారు. అర్థమవుతుందా? వీళ్ళందరూ కూడా ప్రవక్తలు. పాత నిబంధనలో ఒకరున్నారు, ఇద్దరున్నారు, కొత్త నిబంధనలో ఒకరున్నారు. కాబట్టి ఆయన రూపంలో వచ్చారు అని అనుకుంటున్నారు. సరే, వాళ్ళ అభిప్రాయం అలా ఉంది. మీరు ఏమనుకుంటున్నారని తన శిష్యుల్ని అడిగారు 16వ వచనంలో. అందుకైతే మీరైతే నేను ఎవడని చెప్పుకొచ్చున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఏ కుమారుడట? సజీవుడవైన దేవుడి కుమారుడు. పరలోకం నుంచి తండ్రి ఏం చెప్పాడు? నా ప్రియ కుమారుడు అన్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ పేతురు గారు ఏం చెప్పాడు? నువ్వు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పింది. అందుకు యేసు, సీమోను బర్ యోనా కుమారుడా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరిచింది. పేతురు జ్ఞానం, ఆలోచన, హృదయం కాదు. పరలోకమందున్న తండ్రి పేతురు హృదయాన్ని తాకి నువ్వు చెప్పు. ఈయన ఎవరు? జనులేమో ఎవరు అనుకుంటున్నారు? ఏలియా, బాప్తిసం ఇచ్చే యోహాను, ప్రవక్తలలో ఒకడు, ఇర్మియా అనుకుంటున్నారు కదా. కాదు. మరి ఎవరు? సజీవుడకు దేవుని కుమారుడైన పేతురుగా చెప్పారు. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము. ఇక్కడ మార్తా మరియల సహోదరుడు లాజరు చనిపోయాడు. 11వ అధ్యాయం అంతట్లో ప్రభు అక్కడ లేడు. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే మా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదని సంభాషణ జరిగింది. అయినప్పటికీ 25వ వచనంలో అందుకు యేసు, అంటే నీ సహోదరుడు మరలా లేచునని నమ్ముచున్నావంటే, అవును ప్రభువా, పునరుత్థానమందు లేచునని నమ్ముచున్నాను అంటది. అయితే 25వ వచనంలో అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. న్యాయవిశ్వాసం నుంచి వాడు చనిపోయినను బ్రతికి న్యాయవిశ్వాసం నుంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ప్రభు ఒకటి అడిగితే ఈమె ఇంకొక జవాబు చెప్పింది. ఏం జవాబు చెప్పిందో చూడండి. 27వ వచనంలో ఆమె, అవును ప్రభువా, అంతవరకు నిజమే ప్రభువా అన్నది. అని ఏం చెప్పింది? నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. చూశారా? నువ్వు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నాను. యేసు ప్రభు ఏమని నమ్మాడంటే, నా ఎందు విశ్వాసం నమ్ముచున్నావా అన్నాడు. అంటే నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఇంకా కొంచెం ఎక్కువగా చెప్పాడు. చూడండి, 4వ చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఇదంతా కూడా పరిచయం అన్న. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఎవరెవరు ఎక్కడ చెప్పారు. ఈ పరిచయంలో భాగంగా మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు. ఇక్కడ మనందరికి తెలిసిన విషయమే. ఒక దురాత్మ పట్టిన వాడు ఉన్నాడు. అతడు గెరాసేనుల దేశమునకు వచ్చి ఉన్నాడు. అంటే 1వ వచనంలో వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చింది. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుపడాను. అతడు బాగా హాని చేసుకుంటున్నాడు. ఎవరు కూడా అతన్ని సాధు చేయలేకపోవచ్చు. ఇనుప గొలుసులతో కట్టేస్తే పురుకోసలు లేక దాన్ని తాడు లేక తెంచేస్తున్నాడు. ఎవరు కూడా సాధు చేయలేకపోయారు. కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు. అలాంటి వాడు 6వ వచనంలో చూడండి, వాడు దూరం నుండి యేసును చూచి, ఎవడు వాడు? అపవిత్రాత్మ పట్టినవాడు. అతను ఎవరైనా సాధువు చేశారంటే ఎవరు చేయలేకపోయారు. 3, 4, 5 వచనాలు చదువుతుంది. రాత్రింబగళ్ళు అతడు సమాధులలో కొండలలోనూ కేకలు వేసి తను తాను రాళ్లతో గాయపరుచుకొచ్చు
అతడట దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి యేసును చూచి పరిగెత్తుకొచ్చాడు. ఆయనకు నమస్కారం చేసి ఏమంటున్నాడు? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపవిత్రాత్మ ఒకరిని ఆవరించింది. వాడు ఎవరి మాట వింటలేడు, అందరికీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. కానీ యేసు ప్రభుని చూసి ఆమెను ఒప్పుకున్నది అపవిత్రాత్మ. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను బిగ్గరగా కేకలు. కొంతకాలం నా ఆటలు సాగని, నీ మనసులో భయపెడతాను, ఆగం చేస్తాను, నేనంటే భయపడాలా? కొంతకాలం నా ఆటలు సాగని, అప్పుడే నన్ను ఎందుకు బాధపడుతున్నావు? నాతో నీకేం పని? నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు కదా అన్నాడు. తండ్రి అయిన దేవుడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. పేతురు గారేమో నువ్వు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని అన్నాడు. మార్త ఏమన్నది? నువ్వు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పి. ఇక్కడ అపవిత్రాత్మ పట్టిన వాడు అప్పుడు ఏమన్నాడంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. యేసయ్యా తండ్రి అనరా? అలే, టర్మాలజీ లేదు. యేసు ప్రభుని ఎందుకు అలాగ మాటల్లో ప్రార్థనలో ఎందుకు సంబోధిస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ గ్రంథం ఏం చెప్తుందో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దీనికి 2 కారణాలు చెప్పగలుగుతారు. ఒకటి యెషయా గ్రంథం 9:6 వచనం. 9వ అధ్యాయం యెషయా గ్రంథము 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను అంటే పుట్టిండు, మన కుమారుడు అనుగ్రహింపబడెను. ఇక్కడనే తేలిపోయింది అసలు కుమారుడు అనుగ్రహింపబడిన అనేది అని తేలిపోయింది. శిశువు కుమారుడు అనుగ్రహింపబడు, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ద నేమ్ షల్ బి గివెన్. పేరు పెట్టబడును అని రాయబడ్డది. కానీ ఆయనని నిత్యుడగు తండ్రి అంటే ఆయన తండ్రే కదా, ఎందుకు అనకూడదని ఒక వాదన ఆరంభమైంది. కాంటెక్స్ట్ సందర్భాన్ని మనం గమనించాలి. అర్థమవుతుందా? నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడును, అంతేగాని నిన్ను పిలవని చెప్పలే. తండ్రి, నిత్యుడగు తండ్రి అంటే తండ్రితో సమానము, తండ్రి అని పిలువబడాలి. ఆయనకు హెబ్రీ భాషలో మెస్సియా అని ఉన్నది, గ్రీక్ భాషలో క్రిస్టోస్ అని ఉన్నది, ఇంగ్లీష్లో క్రైస్ట్ అన్నారు, తెలుగులో క్రీస్తు అన్నారు. దానికి ఇంకా అర్థం ఏంటంటే అభిషక్తికుడు, అనాయింటెడ్ వన్. యేసు అనేది ఒక పేరు. అర్థమవుతుందా? ఆయన దేవుని కుమారుడు. దీన్ని ఆధారం చేసుకున్నారు. రెండవది ఎక్కడ ఆధారం చేసుకున్నారంటే యోహాను సువార్త 17వ అధ్యాయము. మీకు సెమినార్ కాబట్టి ఎందుకు యేసయ్య అని పిలవాల్సి వచ్చింది, అంతటితో అలా ఉద్దేశం ఏంటంటే తండ్రి అని సంబోధిస్తున్నారు వాళ్ళు. దానికి ఆధారం ఏమైనా ఉందా అంటే ఆయన కుమారుడుగా, ఏ కుమారుడు? దేవుని కుమారుడుగానే పిలువబడ్డాడు. ఇప్పటి వరకు చూసినాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున వారుని ఏకమై ఉండవలెనని. ఇక్కడ యేసు ప్రభు 17వ అధ్యాయం అంతా ప్రార్థన అండి. ఒకటే మాటలు చెప్పాలంటే 17వ అధ్యాయం అంతా ప్రార్థన. మొదటి వచనంలో ఉన్న చూడండి, యేసు మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ తండ్రి అని సంబోధిస్తున్నాడు. ఎందుకు? ఆయనని ఈయన నా ప్రియ కుమారుడని చెప్పాడు తండ్రి. మరి ఈయన కూడా చెప్పాలి కదా, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి అని. అర్థమవుతుందా? నా తండ్రి, మా తండ్రి, మీ తండ్రి అని అనేక సార్లు ఆయన మాట్లాడాడు. ఇక్కడ కూడా తండ్రి అని సంబోధిస్తున్నాడు. 11వ వచనంలో చూడండి ఇంకేమంటున్నాడు, చివరి భాగం, పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమునందు వారిని కాపాడుము. 22వ వచనంలో మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని
నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చితివి. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతుననియు లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. అంటే నేను తండ్రి ఏకమై ఉన్నాము అనే విషయాన్ని యేసుక్రీస్తు చెప్పినప్పుడు వారిద్దరూ ఒకటే అని అనుకుంటున్నారు. అర్థమవుతుంది. ఇక్కడ ఏకం అంటే ఇక్కడ ప్రార్థనలో ఏమంటున్నాడంటే 19వ వచనం నుంచి చదువుతున్నారు చూడండి. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను, మరియు నీవు నన్ను పంపితివని లోకం నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున. అంటే ఇక్కడ ఏంటిదంటే ఒకే భావం, ఒకే మనసు, ఒకే ఆలోచన, ఒకే సంకల్పం. గతంలో చెప్పాను, తండ్రి యొద్ద ఆయన ఏమి విన్నాడో, ఏం చూచాడో, ఏం నేర్చుకున్నాడో వాటినే బోధించాడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారంటే ఎవరు? అపోస్తులు, తన శిష్యులు. మన యందు ఏకమై ఉండవలనని. వారిద్దరు ఏకమైతే మరి అపోస్తులు ఎట్లా ఏకమవుతారు? ఇప్పుడు యేసుక్రీస్తే తండ్రి, తండ్రే యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడే తండ్రి. ఇలాగ కలిపేశారన్నమాట. చూడండి, ఇక్కడ మరలా చదువుతున్నాను. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును. అక్కడ నా యందు నీ యందు వచ్చింది. మూడవది వారును మన యందు వచ్చింది. ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన. వారి అంటే అపోస్తులు, శిష్యులు, యేసుప్రభు యొక్క శిష్యులు. వారి వాక్యము వలన. వారి వాక్యం ఎవరు? యేసుప్రభువే. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాము. ఇక్కడ దేవుడు అందరినీ తన ఆత్మ ఐక్యత కొరకు ఏకం చేస్తున్నాడు. అంతేకాని తండ్రి నేను ఏకమై ఉన్నామంటే వారిద్దరూ ఒకటే కాదు. అక్కడ అర్థమవుతుందా? యేసు ప్రభు అప్పటికి భూలోకంలో ఉన్నాడు, తండ్రి పరలోకంలో ఉన్నాడు. అందుకనే ఆయన ఆకాశం వైపు కన్నులు ఎత్తి ఇట్లా నేను తండ్రి, శిష్యులకు ప్రార్థన నేర్పినప్పుడు పరలోకమందున్న మా తండ్రి, అర్థమవుతుందా? నా తండ్రి అని సంబోధిస్తున్నాడు. కాబట్టి 15వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, యోహాను సువార్త, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. యేసుప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అంటే యేసుక్రీస్తు కుమారుడుగా బయలుపరచబడ్డాడు. తండ్రి అయిన దేవుడు చెప్పాడు, ఆయన బాప్తిసం పొందగానే. పేతురు చెప్పాడు, మార్తా చెప్పింది, అపవిత్రాత్మ పట్టినవాడు చెప్పాడు. అనేక సార్లు ఈ ప్రస్తావన జరిగింది. అయితే ఎందుకు మేము ఆయన తండ్రి అనకూడదంటే యెషయా గ్రంథం 9వ వచనాన్ని చూపిస్తారు. నిత్యుడకు తండ్రి అంటే ఎవర్ లాస్టింగ్ ఫాదర్ ఉంటుంది. అంటే తండ్రి యొక్క జ్ఞానం, ఆలోచన, సంకల్పం అంతా ఒకటే, కానీ అక్కడ ఆయన తండ్రి కాదు. రెండవది యోహాను సువార్తలో నేను తండ్రి ఏకమై ఉన్నామంటాడు. ఏకం అంటే ఇద్దరు ఒకటి కలవడం కాదు. దానికి అర్థం చేసుకోవాలంటే మీకు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము అననీయ సఫీరుల గురించి అదే మాట వాడబడింది. చూడండి, ఏక అనే ఒక పదాన్ని గురించి ఈ మాట చెప్తున్నాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మెను. అర్థమవుతుందా? ఏకమై పొలం అమ్మేది, కానీ ఏకంగా చచ్చిపోలేదండి. ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోయారు. ఎట్లా? అబద్ధం ఆడి. ఏకం అంటే ఇదే, నువ్వు ఇదే చెప్పాలి, నేను ఇంత చెప్పాలా, తర్వాత సంగతి అబద్ధం. కానీ దేవుడు అక్కడ అబద్ధాన్ని ఇష్టపడలే. కానీ వారు ఏకం అంటే ఇదన్నమాట.
మన ఇళ్ళలో కూడా భార్య భర్తలు ఏకమై నా మీదకి వచ్చిర్రు, తండ్రి కొడుకు ఏకమై నా మీదకి వచ్చిర్రు, అత్త కోడలు ఏకమై నా మీదకి వచ్చిర్రు, వీళ్ళంతా ఇంటిల్లాలు ఏకమైంది అంటారు. అంటే అందరూ అతుకున్నట్టు కాదు. ఇక్కడ నేను తండ్రి ఏకమై ఉన్నామంటే యేసు ప్రభు తండ్రి అతుకున్నది కాదు, ఏక భావం, ఒకే ఆలోచన, ఒకే సంకల్పం. అక్కడ ఆయన తండ్రి, ఈయన కుమారుడు, ఇంత స్పష్టంగా రాయబడి ఉన్నది. ఇంకొక ఈ ఏకమౌట్ అనే దాని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనంలో భార్య భర్తల గురించి ఏక శరీరం అగుదురు అనే మాట చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అగుదురు. అంటే అత్తుకుంటారా? కాదు, ఒకే మాట, ఒకే ఆలోచన. భర్త మాట భార్య, భార్య మాట భర్త వినాలా. వినకుంటే అది సంసారం కాదు, గొడవలు వస్తాయి. అంతేనా కాదు? ఇలాగా మీరు వినుచున్న మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే అన్నాడు యేసు ప్రభు. ఆయన కుమారుడు, తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మొదట మనం మూలవాక్యం చదువుకున్నాగా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఇప్పుడు చూడండి ఎన్నిసార్లు యేసు ప్రభు యొక్క తండ్రిగా సంబోధించబడి రాయబడిందో చూడండి. 1:3లో మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. అండర్లైన్ చేసుకోండి, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా అదే విధంగా రాయబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఒకటే మాటలు చెప్పాలంటే అపోస్తల కార్యం 10:36లో యేసుక్రీస్తు అందరికి ప్రభు. రాసుకోండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు ఆయనను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. మనం ఇంత చెప్పినాక యేసయ్య తండ్రి మరి ఎందుకు రాయబడ్డది అలా పాటలు అంటే వాళ్ళు రాశారు. అందుకని నేను ఒక పాటల బుక్ ఇచ్చాను, అందులో లేదు. ఒక పాటకి ప్రింటింగ్ మిస్టేక్, ఎడిటింగ్ తప్ప ఎక్కడ ఆ పదం లేదు. మరి అందులో నుంచి మనం బయటపడాలంటే చాలా సమయం పడుతుంది. అర్థమవుతుందా? 100కి 90% పాటలు యేసయ్యా 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 అని రాశారు, కానీ ఆ పదం ఏమో పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఏమన్నారు? యేసు, యేసు ప్రభు, యేసు క్రీస్తు, క్రీస్తు ప్రభు. చూడండి ఇక్కడ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. నా పాయింట్ ఏంటంటే, తండ్రిని తండ్రిగా చూడాలా, కుమారుని కుమారునిగా చూడాలా. కుమారుని తండ్రిగా చేయొద్దు మనము. బైబిల్ చెప్పండి, మనం చేయొద్దు. మరి ఇంతకాలం వారు చేస్తున్నారు ఏంది? వాళ్ళందరూ నేర్చుకోవాలా, మనందరం నేర్చుకోవాలా, తెలియని వారికి చెప్పాలి. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక త్వరగా రాసుకొని చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఈ ఎక్స్ప్లెనేషన్ చేసి వివరించే కాదు, చూపిస్తున్నాను చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ చూడండి, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఎవరు తండ్రి ఇక్కడ? మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి. నేను చెప్పే మాట కాదండి, ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. అర్థమవుతుందా? అంటే తండ్రిని తండ్రిగా చేసి మళ్ళీ యేసు ప్రభువుని కూడా తండ్రి చేస్తావా? నీ ఇష్టమేనా? నా ఇష్టమేనా? ఈ గ్రంథాన్ని పాటించాలా వద్దా? ధ్యానించాలా వద్దా? చదవాలా, వినాలా, నేర్చుకోవాలా వద్దా? ఎంతకాలం ఇంకా ఎంతకాలం తెలవకుండా ఉంటాం మనము? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. నేను అబద్ధం ఆడలేదని పౌలు గారు అంటున్నా, నేను అబద్ధం ఆడలేదని నిరంతరము స్తుతి
స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. యేసు ప్రభు తండ్రి ఉన్నాడు, ఆయననే మనం పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య తండ్రి అంటే అది లేని పదం మనం సృష్టించుకున్న వారం అవుతాం. ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నావు తండ్రి అంటున్నావు. ఎడువై తండ్రికే, అంతేనా కదా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మనోనేత్రములు వెలిగింపబడినందున, ఇక్కడ మన ప్రభు అయిన ఉన్నది చూడండి, అంత కంబైండ్ ఉంది కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానము, అండర్లైన్ చేసుకోండి, తను తెలుసుకొనుటకు, తను తెలుసుకునే వాళ్ళని చదవండి. మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు, తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానము ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. ఓ పేషీలారా, ఎప్పుడు వస్తుంది మీ జ్ఞానం? ఆ దేవుని తండ్రి అయిన దేవుని తెలుసుకోండి. కాబట్టి ఇంకా చూడండి, లూకా రాసిన సువార్తలో 2వ అధ్యాయము, ఆయన బాలుడిగా ఉన్నప్పుడు తప్పిపోయినప్పుడు తల్లిదండ్రులు మరియా యేసేపు వెతుకుచున్నారు యెరూషలేములో. ఆయన ఏమో చివరిగా ఏమన్నాడంటే, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేస్తేవి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటివని ఆయనతో చెప్పగా, ఆయన, మీరేనా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరగరా? మరేమో మంచిగా మాట్లాడింది. నీ తండ్రి నేను ఏడుస్తూ వెతుకుచున్నావంటే మళ్ళీ ఈయన నా తండ్రి పనుల మీద. ఏ తండ్రి? పరలోకమందున్న తండ్రి. అర్థమవుతుందా? యేసు ప్రభుని తండ్రిగా ఎక్కడ కూడా మనం సంబోధించడానికి అవకాశం లేదు. చూడండి, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 22, 23 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 22. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. అందుకనే పరలోకమందును భూలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని ప్రభు చెప్పారు. కాబట్టి ప్రియులారా, మరి యేసుక్రీస్తుని మనము ఏమని సంబోధించాలా? కుమారుడిగానే సంబోధించాలి. ఇంకా ఘాటుగా చెప్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21లో. మీ అందరికి తెలిసిన విషయమే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ఆయన చిత్తం కూడా అనలేడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము. ఏం ప్రభు అట్లంటే నీ నామం ఇది చేసినావు అది చేసినావు అంటే అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నేను ఎరగనన్నాడు. ఎడౌట్ అన్నాడు. ఏముండాలా? ఆయన తండ్రి చిత్త ప్రకారంగా చేయాలి. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనంలో యేసు ప్రభు చెప్పబడిన మాట ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. అంటే కొన్ని విషయాలు అది తండ్రికి మాత్రమే తెలుసు అన్నమాట, అది ఎవరికే తెలియదు. కాబట్టి ఇంకా లూకా రాసిన సువార్త 24వ అధ్యాయంలో చూడండి, ఇవన్నీ కూడా నా తండ్రి అని సంబోధించిన మాటల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే.
లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి, వాగ్దానం చేసినది ఎవరు మాట్లాడేది? యేసు ప్రభు. నా తండ్రి అంటున్నాడు, నా తండ్రి వాగ్దానం చేసిన మీ మీదికి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుని వారితో చెప్పి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకొను. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగననునో వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును. ఎలాగా లింక్ చేస్తున్నాడో చూడండి. భూలోకమైన పరలోకమైన నా తండ్రి చిత్త ప్రకారం మీరు జీవించాలి. చివరిగా మీరందరికి తెలిసిన మాట ఏంటిది? యోహాను సువార్త 14:6 చెప్పండి. బైబిల్ చూడకుండా చెప్పాలి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు పోవాలంటే ఎవరి ద్వారా అండి? ఎవరి ద్వారా చెప్పరండి? ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారానే. తండ్రి యొద్దకు చేరాలంటే క్రీస్తు ద్వారానే చేరాలి. కాబట్టి మరి క్రీస్తుని, యేసు ప్రభుని ఎక్కడ కూడా ఎవరు కూడా తండ్రి అని సంబోధన చేయలేదు. పోనీ అపోస్తులు పిలిచారా ఆయనని? యేసయ్య అన్నారా? యేసయ్య అనే ఒక టర్మినాలజీ బైబిల్ పదం కాదు. యేసు ప్రభువు, యేసు క్రీస్తు, క్రీస్తు యేసు, క్రీస్తు. అర్థమవుతుందా? యేసు ఈ పదాలు వాడారు. అయితే సమరేశ్రీ ఒకసారి అయ్యా అన్నది. సమరేశ్రీతో యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుకోండి, చూడండి, వినండి. అందులో ఒక సంభాషణలో అయ్యా అని సంబోధించి, అయ్యా అంటే ఇంగ్లీష్ బైబిల్లో సర్ అని ఉంటుంది. తండ్రి అంటే ఏముంటుంది ఇంగ్లీష్లో? ఫాదర్ అని ఉండాలి. అర్థమవుతుందా? సర్ అని ఉంటుంది. యేసు ప్రభు కూడా సమరేశ్రీని ఏమన్నా తెలుసా? అమ్మా అన్నాడు. అనడా లేదా? అమ్మా అని పిలిచాడు. అర్థమవుతుందా? హుమెన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. కాబట్టి ఎవరు కూడా, శిష్యులు కూడా ఎవరు కూడా ఆయనని యేసయ్య తండ్రి అని సంబోధన చేయలేదు. ముగింపులో మరొకసారి చూస్తున్నాను, ఆయన యోర్దాను నదిలో బాప్తిసం పొందగానే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. మొట్టమొదటిగా తండ్రి చెప్పాడు పరలోకం నుంచి. తర్వాత పేతురు గారు ఏం చెప్పాడు? జనులు ఏమనుకుంటున్నారంటే కొందరు ఇర్మియా, కొందరు ఏలియా, కొందరు బాప్తిసం ఇచ్చేవాళ్ళంటే మరి మీరేమనుకుంటున్నారంటే పేతురు ఒకటే లేచామంటే నువ్వు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు. జాగ్రత్తగా వినండి, ఇను వారు మాత్రం వినక ఇని గ్రహించండి. నువ్వు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని. ఈ మాట నీది కాదు, నరులు బయలుపరచలే, పరలోకమందున నా తండ్రి నీకు చెప్పిండు పేతురు అన్నాడు. మార్తా మరియల సహోదరుడు లాజరు చనిపోతే ఏం చేశారు? ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, అయినను నువ్వు ఇప్పుడు ఏమడిగినా దేవుడు చేస్తాడంటే నువ్వు నమ్ముచున్నావని సహోదరుడు మరలా లేచినంటే, అవును ప్రభువా పునరుద్ధానమందు అంత్యదినమందు లేచినంటే నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. అర్థమవుతుందా? నా యందు విశ్వాసం ఉంచువాడు బ్రతికి ఎన్నటికీ చనిపోడు అని చెప్పాడు. ఇది నమ్ముచున్నావంటే అవును ప్రభువా నువ్వు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పింది మార్త. అంతేనా? మరి అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు ఏం చేశాడు? ఎంత రాళ్ళు కోసుకొని గాయపరుచుకొని కేకలు వేస్తున్న రాత్రి బావుల్లో. అర్థమవుతుందా? ఎవరు కూడా సాధువు చేయలేకపోయారు. దూరం నుండి చూసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అన్నాడు. నాతో నీకేం పని, కొంతకాలం నన్ను ఆటాడుకొని అన్నాడు. అర్థమవుతుందా? మరి ఇన్ని ఆధారాలు ఉన్నాక మనము ఆయనని కుమారుడు, తండ్రి, కుమారుడిగానే పిలవాలి కానీ ఆయనని మనం తండ్రి అంటే ఎలాగుంటుంది? ఆయన తండ్రి అని సంబోధించారు. యోహాను సువార్త 17:20లో నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అన్నాడు.
మీకేరే తండ్రి లేడు, నాకేరే తండ్రి లేడు, మీ తండ్రే నా తండ్రి, మీ దేవుడే నా దేవుడు అని చెప్పేశాడు. కాబట్టి ప్రియులారా, మరి ఈ పదం ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలియదు, అర్థమవుతుందా? కానీ ఆ పిలుపులో మాత్రం అది సరైనది కాదు. ఈరోజు చెప్పిన అంశం ఏంటంటే యేసయ్య తండ్రి అని సంబోధించడము పరిశుద్ధ గ్రంథంలో ఆధారం లేదని చెప్పారు. మరి ఏమని పిలిచారంటే ఆయనని కుమారుడని చెప్పారండి. ఏ కుమారుడు? దేవుని కుమారుడు, ప్రియ కుమారుడు, సజీవుడకు దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. అంతేనా కదా? తర్వాత మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి తండ్రి అని ఎన్నిసార్లు చెప్పబడింది? చాలా సార్లు. యేసు ప్రభు ఒకటి అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరా అన్నాడు. ఇన్ని ఆధారాలు ఉన్నాక కుమారుని మనం తండ్రిగా ఎలాగ సంబోధిస్తాము? దీని మీద ఏమైనా సందేహాలు ఉంటే తర్వాత అడగండి, నేను చెప్తాను. కాబట్టి తండ్రిని తండ్రిగా మనము సంబోధించాలా? పరలోకమున్న తండ్రి అని పరిచయం చేశాడు. ఆయన ఏమో దేవుని కుమారుడిగా తండ్రి అనేకులు కూడా మనకు బయలుపరిచారు. కాబట్టి తండ్రిని తండ్రిగా, కుమారుని కుమారునిగా మనము స్వీకరిద్దాం, మాట్లాడదాం, పాట పాడదాం. ఇప్పుడు శ్రద్ధగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మీ అందరిని హెచ్చరిస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ, నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి స్థానిక సంఘానికి, సేవకునికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.